ఇప్పుడు ఆల్మోస్ట్ రోబోటిక్స్లో 50% తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, రికవరీకి తక్కువ టైం పడుతుంది, సో అని బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ మీ 20 years ఎక్స్పీరియన్స్లో దీని గురించి మీరు విన్న అపోహలు ఏంటి? మీరు ప్రతి పేషెంట్ని రోబోటిక్స్ బెస్ట్ అని చేయడానికి ఎలా కౌన్సిల్ చేస్తారు? అంటే చూడండి, రోబోటిక్ సర్జరీలో ఏంటంటే తక్కువ కోత ఉంటుంది, మినిమలీ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. అంటే కీ హోల్ సర్జరీ, లాప్రోస్కోపీలో ఎలా కీ హోల్ ఉంటుందో రోబోటిక్ కూడా అలాగే కీ హోల్ సర్జరీ. సో దీని ద్వారా ఏంటి, 3D విజన్ 10 times మ్యాగ్నిఫికేషన్. లాప్రోస్కోపీలో మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇట్స్ 2D విజన్, కొంత 3D లాప్రోస్కోపీలో వచ్చింది కానీ బట్ స్టిల్ దీని అంత మ్యాగ్నిఫికేషన్ కానివ్వండి, దీని అంత యాక్యురసీ ఉండదు. సో రోబోటిక్ సర్జరీలో మరి ఇక 3D విజన్తో పాటు 4 ఇన్స్ట్రుమెంట్స్, ఒకటి కెమెరా, తర్వాత 3 ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో పెట్టుకుని ఒక మాస్టర్ స్లేవ్ అనేటువంటి ఒక మెకానిజం ద్వారా, అంటే ఇప్పుడు వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎట్లయితే మనము మూవ్ చేస్తుంటే మౌస్ని లోపల మూవ్ అవుతూ ఉంటుందో అట్లనే ఇక ఇన్స్ట్రుమెంట్స్ సర్జన్ కంట్రోల్లో ఉంటుంది. సో రోబో తనంతట తానే ఆపరేషన్ చేయదు ఇక్కడ, ఇట్స్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ. సో సర్జనే తన కంట్రోల్లో ఉండి చేసి ఉంటే ఆపరేషన్ అది. సో కనుక దీంట్లో మీరు అన్నట్టుగానే ఇప్పుడు లెస్ బ్లడ్ లాస్, లెస్ ప్లెయిన్, అర్లీ డిశ్చార్జ్, లెస్ ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రేట్స్ తక్కువ, మరి త్వరగా పనికి జాయిన్ అయిపోవచ్చు. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ అన్ని సర్జరీస్కి రోబోటిక్ అనేది కూడా కాదు. ఓకే, ఇప్పుడు కొన్ని డిఫికల్ట్, ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ ఉంది అనుకోండి, సింపుల్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, దానికి లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ ఇస్ గుడ్ ఎనఫ్. ఓకే, సింపుల్ అపెండిక్స్ ఉందనుకోండి, దానికి రోబోటిక్ అవసరం లేదు, లాప్రోస్కోపీతో కూడా అయిపోతుంది. కాంప్లెక్స్ సర్జరీస్లో రోబోటిక్ హ్యాజ్ ఎ డెఫినెట్ రోల్. ఇప్పుడు లంగ్ సర్జరీస్ ఉన్నాయి, ఇదివరకు చెస్ట్ ఓపెన్ చేసి లంగ్ సర్జరీ చేసేవాళ్ళం. చెస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే రిబ్స్ ఫ్రాక్చర్ అవటం కానీ, చెస్ట్ పెయిన్ ఎంత ఉంటుంది, పేషెంట్ రికవరీ చాలా టైం పడుతుంది. అలాంటిది చిన్న 3 కీ హోల్స్ ద్వారా ఇప్పుడు లంగ్లో ఉన్న సర్జరీస్ మనం చేయగలుగుతున్నాం అంటే ఎంత బెనిఫిట్ ద పేషెంట్. సిమిలర్గా ఈసోఫేగస్ క్యాన్సర్, దానికి ఛాతీ ఓపెన్ చేయాలా, కడుపు ఓపెన్ చేయాలా, నెక్ ఓపెన్ చేయాలా, 3 చోట్ల ఆపరేషన్ చేయాలి. దాన్ని మరి ఇక మినిమల్ ఇన్వేసివ్ తక్కువ కోతతో ఆపరేషన్ చేసినట్లయితే రికవరీ విల్ బి వెరీ వెరీ ఫాస్ట్. అలాగే ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్ కావచ్చు, రోబోటిక్ హిస్టెక్టమీస్ అంటాము, అలాగే రోబోటిక్ కోలెక్టమీస్, కోలన్ క్యాన్సర్, రైట్. సో ఇందాక మనం అనుకున్నట్టుగానే రెక్టల్ క్యాన్సర్కి సంబంధించి, సో ప్రోస్టేట్ క్యాన్సర్ ఫర్ ఎగ్జాంపుల్, దానికి కూడా ఇక రోబోటిక్ అనేది ఎక్స్ట్రాడినరీ. ఓకే, సో అంటే ఫంక్షన్స్ ప్రిజర్వ్ చేస్తూ బెస్ట్ అవుట్కమ్స్ ఇవ్వడం అనేటువంటి రోబోటిక్ ద్వారా అవుతుంది. సో అలాంటి వాటిలో స్పెసిఫిక్గా వి విల్ గైడ్ ద పేషెంట్స్ అనమాట. దీనివల్ల ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి. స్టిల్ వీ హ్యావ్ లాప్రోస్కోపిక్ ఆప్షన్, ఓపెన్ ఆప్షన్, మీరు ఏది చూస్ చేసుకుంటారు. అల్టిమేట్లీ పేషెంట్ హ్యాస్ టు చూస్ వాట్ దే వాంట్ బేస్డ్ ఆన్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం వాళ్ళకి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.